లోకేష్ పాదయాత్ర మధ్యలో నిలిపేశాడు ఆయన జనాలు లేకనేనా? నాకు ఇప్పుడు లోకేష్ పాదయాత్ర పూర్తయింది సభ అంటే నాకు ఆశ్చర్యం వేసింది. వీడు ఎప్పుడు చేశాడు రా పాదయాత్ర అని. నాకు తెలిసి 400 రోజులు 4000 కిలోమీటర్లు చేస్తానని ప్రెస్ మీట్ ఇచ్చినట్టు నేను ఎక్కడో విన్నాను. మరి 4000 కిలోమీటర్లు ఎప్పుడైంది, 400 రోజులు ఎప్పుడు చేశారో ఒకసారి మీరే చెప్పండి. నాకు తెలిసి హైదరాబాద్ కూడా పారిపోయి అక్కడి నుంచి ఢిల్లీకి పారిపోయి ఎక్కువ రోజులు అక్కడిక్కడే తిరుగుతున్నాడు తప్ప ఎక్కడ పాదయాత్ర చేసిన దాఖలా లేదు. రెండోది, నా నియోజకవర్గంలో నేను కళ్ళారా చూశాను. ముందు రోజు సాయంత్రం 6 గంటలకు వచ్చినోడికి నెక్స్ట్ డే సాయంత్రం 6 గంటల వరకు మనుషులు రాలేదని అక్కడే టెంట్లో పడుకున్న పెద్ద మనిషి. సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే పక్క జిల్లాల్లో ఈయన పాదయాత్ర ఏం జరిగి ఉంటుంది, ఈయనకి ఎవరు జనం వచ్చి ఉంటారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. మూడో పాయింట్, 200 కిలోమీటర్లు చేశాను అనుకున్నారనుకోండి, ఆ 200 కిలోమీటర్లకి కూడా 200 సార్లు బ్రేక్ తీసుకున్న ఏకైక నాయకుడు ఈయనయే ఉంటాడు. ఎందుకంటే జగన్ గారిని మీరు చూసుంటారు, ఒక్కసారి పాదయాత్ర చేసిన తర్వాత ఫినిషింగ్ అయ్యి కొండకొచ్చి స్వామిని దర్శించుకునేంత వరకు ఏమి జరిగినా కూడా ఎక్కడా తొనకకుండా బెనకకుండా పాదయాత్ర చేసి ప్రతి కుటుంబాన్ని పరామర్శించి ప్రతి వర్గాన్ని మాట్లాడి వారికి ఏం కావాలి, ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి అని తెలుసుకొని వాళ్ళకి భరోసానిచ్చి వారి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి ఈరోజు వారి అందరి కోరికలు తీర్చి వారి కష్టాల్ని దూరం చేసి వారి అందరి గుండెల్లో స్థానాన్ని సంపాదించారు. ఈరోజు ఎంత సిగ్గుచేటంటే లోకేష్ మీటింగ్కి రమ్మని చెప్పి పవన్ కళ్యాణ్ దగ్గరికి మొన్న వెళ్ళాడు. మీరు చూసుంటారు, చంద్రబాబు నాయుడు నేను రాను చీపోరా అన్నాడు. ఇంకా అంతకన్నా సిగ్గుచేట ఏమైనా ఉందా? తెలంగాణలో డిపాజిట్లు రాని పవన్ కళ్యాణ్ దగ్గరికి జనాలు చీకొట్టిన చంద్రబాబు నాయుడు వెళ్ళి నా కొడుకు మీటింగ్కి రావయ్యా అంటే నేను రానుబో అన్నాడు. మళ్ళీ చూస్తే నేను వస్తానన్నాడు. అంటే మీటింగ్కి కూడా ప్యాకేజీలు తీసుకునే స్థాయికి దిగజారిపోయాడు పవన్ కళ్యాణ్ అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎలాగో మనం ఎమ్మెల్యేగా గెలదు, జనసేన పార్టీలో ఎవరు గెలవరు, పవన్ కళ్యాణ్ అసలు గెలవడు కాబట్టి కనీసం ప్యాకేజీలతో అయినా మనం సంపాదన చేద్దామన్న విధంగా ముందు రోజు రానన్న వ్యక్తి నెక్స్ట్ డే ఎందుకు వచ్చాడు, ఈ మధ్యలో ఏం జరిగిందో ఒకసారి మనం ఆలోచించుకుంటే మనకే అర్థమవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ వల్ల ఆ సామాజిక వర్గానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఎటువంటి ఉపయోగం లేదు. గతంలో ఒక పార్టీ పెట్టి ఆ సామాజిక వర్గాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళని గాలికి వదిలేసి షూటింగ్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది జనసేన నమ్ముకుంటే అని ఈ సందర్భంగా ఆ సామాజిక వర్గ అన్నదమ్ములకి అక్క చెల్లెలకి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఒక్కసారి మోసపోయారు, మళ్ళీ మళ్ళీ మోసపోవద్దండి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారైనా మీకు ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ ఆ సామాజిక వర్గానికి ఇచ్చిన గౌరవం కానీ ఆ సామాజిక వర్గానికి ఇస్తున్న వెల్ఫేర్ కానీ ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు. ఈ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ ఇచ్చే పరిస్థితుల్లో లేరు, అంత మంచి మనసు కూడా వాళ్ళకి లేదు. కాబట్టి గతంలో రాజశేఖర రెడ్డి గారికి సపోర్టివ్గా ఉన్నట్టే ఇప్పుడు కూడా జగనన్నకి ఉంటే ఖచ్చితంగా మీకు కావాల్సినవి చేయగలిగిన ఒకే దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఇప్పటికైనా తెలుసుకుంటే సంతోషం అబ్బా. నాకైతే జనసేన సైనికులు అని చెప్పుకునే వాళ్ళ మీద చాలా జాలి. వాళ్ళు నా మీద ఎన్ని యూట్యూబ్లో స్టోరీలు పెట్టినా, వాళ్ళు ఎన్ని నా మీద కామెంట్లు పెట్టినా వాళ్ళని చూస్తే నాకు ఎప్పుడు కూడా జాలేస్తుంది. ఎందుకంటే వాళ్ళు జన సైనికులు కాదు, జెండాలు మోసే కూలీలు. సో ఎప్పుడు చంద్రబాబు నాయుడుతో కానీ లేదా బీజేపీతో కానీ పవన్ కళ్యాణ్ ప్యాకేజీ మాట్లాడుకుంటాడో రెడీగా కుట్టి పెట్టుకుంటారు అనుకుంటా. బీజేపీ ఎత్తండి బీజేపీ, తెలుగుదేశం ఎత్తండి తెలుగుదేశం పార్టీ, ఏదో కమ్యూనిస్ట్ అయితే అంటే జెండాలు మోసే కూలీలుగా ఎందుకు వాళ్ళు మిగిలిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. సినిమాలు నచ్చితే సినిమాలు చూడండి, బాగుంటే హిట్ చేయండి. సినిమాలేమో ఫ్లాప్ చేస్తారు, ఎలక్షన్లో పవన్ కళ్యాణ్నే ఓడిస్తారు. మళ్ళీ ఎందుకు ఆయన్ని రెచ్చగొట్టి ఈ మీటింగుల్లో అందరినీ తిట్టిస్తారు? మీరు మీటింగ్లకు పోతే ఆయన పాటు ఆయన షూటింగ్ పోతాడు కదా. సో జన సైనికుల వల్లే అంతా జరుగుతుంది. మీరు సైలెంట్గా ఎవరైతే మీకు మంచి చేస్తారో ఆ జెండా మోస్తే పవన్ కళ్యాణ్ వెళ్ళి షూటింగ్లు చేసుకుంటాడు. అలా కాకుండా మీరు మీటింగ్లు వచ్చి సీఎం అంటే ఆయన ఏదో అనుకుంటున్నాడు, తీరా బొక్కబోర్లో పడుతున్నాడు.
కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాకి పనికొస్తాడు కానీ రాజకీయానికి పనికిరాడు అని ఇప్పటికే ప్రూవ్ అయిపోయింది ఇటు తెలంగాణలో అటు ఏపీలో. కాబట్టి ఇంకా ఆయన్ని రెచ్చగొట్టి ఆయన్ని చెడిపేసి మీ జీవితాలు చెడుపుకోవద్దని జన సైనికులు కూడా కోరుకుంటున్నాం.